పైన నూతన సచివాలయ ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? తొలిసారిగా కూడా సీఎం పదవిలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్లలో ఒక నూతన సచివాలయాన్ని నిర్మించి తొలిసారిగా కూడా అన్ని సెక్టార్లను కూడా ఒకే సచివాలయంలో పెడుతున్నటువంటి నిర్మాణం. సో దీన్ని ఇతర పార్టీలు కొంత యాంటీగా చెప్పినప్పటికీ కూడా ఈ సీఎం కేసీఆర్ మాత్రం దీన్ని ఒక క్రియాశీలకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లారు. సో ఎట్టకేలకి ఫైనల్గా ఈ 30th ఓపెనింగ్ ఉంది. సో ఇప్పటి నుంచి ప్రజా సమస్యలన్నీ కూడా సచివాలయం నుంచి నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయా? తెలంగాణ బడ్జెట్ దరిదాపుగా 2.7 లక్షల కోట్లు. ఈ బిల్డింగ్ కడితే నీ యొక్క తెలంగాణ సెక్రటరీకి అయితే ఎంత ఉంటుంది? 500 నుండి 600 కోట్ల రూపాయలు. అంటే ఏదైతే నిర్ణయాలు ప్రజల కోసం తీసుకోవాలనో ఆ ప్రజలకు నిర్ణయాలు తీసుకునే అధికార పీఠం అనేది ఒక అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించాలి. చాలా కురచ మనుషులు, పిగ్మీలు, వాళ్ళందరూ కూడా చాలా చిన్నగా ఆలోచిస్తుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తేవడంలో ఏ విధంగా ధైర్యం ఒక విజన్తో తీసుకొని వచ్చిండ్రో ఇవాళ అన్నిటి నిర్మాణం కూడా ఇవాళ మీరు ఆ యొక్క సౌధం, పరిపాలనా సౌధం చూసినట్లయితే దానికి మన యొక్క రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచయిత ఎవరైతే ఉన్నారో బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ మొత్తం కూడా హెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా హెడ్ ఆఫీసెస్ కాకుండా మొత్తం సెక్రటరియట్ మొత్తం కూడా ఇక్కడికి వస్తున్నారు. మంత్రులందరూ కూడా 30వ తారీఖు వరకు మొత్తం కూడా ఆసీనులు అవుతారు, అదే రోజు ఆసీన అవుతారు. ఖచ్చితంగా ఇది ఒక తెలంగాణ యొక్క షాన్, తెలంగాణ యొక్క కీర్తి, ఖ్యాతి మొత్తం కూడా పెంచే విధంగా ఇవన్నిటినీ వారు ఒక మాట చెప్పిండ్రు. తెలంగాణ సెక్రటేరియట్ ఎక్కడైతే కట్టినమో దానికి లెఫ్ట్ సైడ్నే ఒక 125 ఫీట్ల ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నాం. అదేవిధంగా దానికి ముందుగానే ఒక అమరవీరుల స్ఫూర్తి అని పెట్టుకున్నాం. కాబట్టి ప్రభుత్వంలో పనిచేసే ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి సెక్రటరీలందరూ కూడా వారికి ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా ఏదైతే సాధించుకున్నామో ఆ తెలంగాణ అమరుల స్ఫూర్తిగా తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి, అనునిత్యం గుర్తు చేయాలని చెప్పేసి అక్కడ అమరవీరుల చిహ్నాన్ని పెట్టుకున్నాం. ఆ చేసే పనిని కూడా ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు రచించిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలని ఒకవైపున స్ఫూర్తినిచ్చే అమరులది, మరొక వైపున దీన్ని ఏ విధంగా చేయాలి, అమలు చేయాలనే దాంట్లో చట్టానికి లోబడి ఎవరికైతే బీదలకు, లేకపోతే అనాథలకు, లేకపోతే ఎవరికైతే బాధితులకు అందరికి కూడా చెందాలను, అక్కడ ఎటువంటి తప్పు చేయకూడదని చెప్పేసి అంబేద్కర్ గారి ఒకవైపు సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ యొక్క పరిపాలన అద్భుతంగా సాగుతుంది. అద్భుతమైన భవనాన్ని ఇలా ఇచ్చడమే కాకుండా అద్భుతంగా ఇవాళ ఇప్పటి నుండి కూడా ఇప్పటిదాకా సాగింది కొనసాగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.